శ్రీ గురుభ్యో నమ. శివరహస్యము అనే గ్రంథము పరమేశ్వరుని గురించి ఎన్నో అద్భుతమైనటువంటి రహస్య విషయములను తెలుపుతోంది. అందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. శివ పూజా కరకరా శివాలయగతాంగ్రయ శివార్పితల సద్ఘ్రాణ నైవేద్యాస్వాదజిహ్వకా శివధ్యానైక హృదయ నతే దుఃఖస్య భాజనం తేషాం హి సఫలం జన్మ కృతార్థాః శాంభవోత్తమాః అని 5 పనులు చేసేవాడికి జీవితంలో దుఃఖము అనేది వాడిని తాకదట. దుఃఖ స్పర్శ లేకుండా మన జీవితము సాగాలి అంటే 5 పనులు చేయాలని శివరహస్య గ్రంథం చెబుతూ ఉన్నది. ఏమిటి అంటే శివ పూజా కరకరా, ఎవడి చేతులు శివ పూజ చేయుట యందు ఆసక్తిని కలిగి ఉంటాయో ఈ చెయ్యితో శివుణ్ణి తాకాలి. రోజు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని నీళ్లు పోసుకోవాలి. ప్రతి ఒక్కరూ పెట్టుకోవాలండి, భయపడవద్దు, అందరూ పెట్టుకోవాలి, ఏ తప్పు లేదు. శివాలయగతాంగ్రయ, శివాలయానికి వెళ్ళాలి అనేటువంటి ఆసక్తి, అటువైపు ఎవరి కాళ్ళు అటువైపు పరుగు తీయుటందు ఆసక్తి కలిగి ఉంటాయో, శివాలయానికి వెళ్ళుటందు ఎవరి కాళ్ళు ఆసక్తి కలిగి ఉంటాయో వాడి జీవితము. శివార్పితల సద్ఘ్రాణ, శివునికి అర్పించిన మారేడు దళాల వాసన, ఆ పూలు, ఆ మారేడు దళాల వాసనను పీల్చుట యందు ఎవడి ముక్కు పరమ ప్రీతి పొంది ఉంటుందో ఆ వాసనను మళ్ళీ మళ్ళీ పీల్చాలని ఎవడు తపన పడుతుంటాడో ఆ ముక్కు కలిగిన వాడు. నైవేద్యాస్వాదజిహ్వకా, శివుడికి సమర్పించినటువంటి నైవేద్యాలను భుజించుట యందు ఎవడి నాలుక ఆసక్తి కలిగి ఉంటుందో, ఇంద్రియ లౌల్యము ఎందు కాకుండా, ఇతర రుచుల ఎందు కాకుండా శివార్పితమైనటువంటి పదార్థముల యందు ఎవడి నాలుక ఆసక్తి కలిగి ఉంటుందో, శివధ్యానైక హృదయ, ఎవడి మనస్సు అనవరతము కూడా శివుణ్ణి ధ్యానిస్తూ ఉంటుందో, నతే దుఃఖస్య భాజనం, వాడికి జీవితంలో దుఃఖము అనేది ఉండదు, రాకుండా పరమశివుడే చూసుకుంటాడు అని శివరహస్యంలో పరమశివుడు స్వయంగా చెప్పినటువంటి గొప్ప రహస్యం. అంతేకాదు తేషాం హి సఫలం జన్మ, వాడి జన్మ సఫలం అయిపోయింది, వాడు జీవితాన్ని శరీరాన్ని తీసుకున్నందుకు ధన్యత పొందినట్టు, కృతార్థుడైపోయాడు, ఇక మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరం లేదు వాడికి. శాంభవోత్తమ, శివభక్తులలో వాడే గొప్పవాడు అని శివుడు వాడిని తన యొక్క ఒడిలోకి తన హక్కున చేర్చుకుంటాడట. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో శివలింగం పెట్టుకొని ఒక గ్లాసుడు ఒక చెంబెడు నీళ్ళు పోయండి. శివాలయం ప్రతి ఊరిలో ఉంటుంది. ఉంటే చక్కగా రోజు ఒకసారి వెళ్ళి నమస్కారం చేసుకోండి. అక్కడ మారేడు దళాన్ని సమర్పించండి. ఆ యొక్క ఆ సుగంధాది వాసనలో ఒకసారి మనసారా ఆస్వాదించండి. ఆ ప్రసాదాన్ని స్వీకరించండి, శివాలయంలోని స్వీకరించండి. తీసుకోకూడదు అంటారు చాలామంది, తీసుకోవచ్చు. చక్కగా చండీశ్వరునికి నమస్కారం చేసుకొని స్వామిని ఈ యొక్క శివప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, నన్ను అనుగ్రహించు అని చెబుతారు. శివప్రసాదాన్ని నిత్యము తీసుకునే వాడికి మహారోగాలు కూడా తగ్గిపోతాయని స్కాందపురాణం చెబుతున్నటువంటి రహస్యం అండి. శివప్రసాదం తీసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ వదలకూడదు. అదేవిధంగా శివధ్యానైక హృదయ, ఎప్పుడు కూడా హృదయంలో ధ్యాయేదీప్సిత సిద్ధయే శివపదం విప్రోభిషించేత్ శివం అని, అభిషేకం చేసిన దానికంటే శివాభిషేకాన్ని ధ్యానిస్తే 1000 రెట్ల ఫలితం అని యజుర్వేదం రుద్రాధ్యాయం చెప్పినటువంటి రహస్యం. కాబట్టి ఆ యొక్క శివాభిషేకాన్ని మనసులో అనవరతము కూడా ధ్యానిస్తూ ఎవడు జీవిస్తాడో వాడి జీవితం కృతార్థం అవుతుంది. దుఃఖము అనేది వాడిని తాకదండి. తాకదు అంటూ వాడికి కష్టాలు రావంటే వస్తాయి. ప్రతి కష్టాన్ని వాడు తన యొక్క స్వశక్తితో శివానుగ్రహంతో ఎదుర్కొంటాడు. ఆ కష్టంలో కూడా వాడు ఏం కాదులే, ఈ యొక్క శివుణ్ణి మరింతగా పూజించుకునేటువంటి అవకాశం ఈ విధంగా ఇచ్చాడు నా పరమేశ్వరుడు అని పొంగిపోతూ ఉంటాడండి. ఇది నేను ప్రత్యక్షంగా చూసి చెబుతున్నటువంటి విషయం అండి. చాలామందిని చూశాను, వారి కష్టం కూడా సుఖంగా అనిపిస్తూ ఉంటుందండి. అందేంటంటే అదేంటో శివ పూజ ఎంతో ఆసక్తి అయితే ఆ యొక్క తత్వము, ఆ మనిషి యొక్క జీవన విధానమే మొత్తం మారిపోతుంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా శివ పూజని 5 విధాలుగా చేసుకుని తరించండి అని శివుడు మనకు ఆదేశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.